ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. అది కూడా మరీ ముఖ్యంగా సెప్టెంబర్ 14, 15, 16వ తేదీల రోజు వీరి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది వీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మరి కన్య రాశి వారు ఇప్పుడే గనక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు. మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. అసలు మర్చిపోకండి. మరి వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక రేపటి రోజున వీరు చేసుకోవాల్సిన పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పబడుతుంది. కాబట్టి వీడియోని మనసు పెట్టి వినండి. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరి యొక్క గుణగణాలను గనక మనం పరిశీలించినట్లయితే కన్య రాశి వారు చాలా మంచివారు. ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రత్యేకించి అత్యంత శక్తివంతమైనటువంటి గుర్తింపు ఉంది ఈ రాశి వారికి. అయితే ఈ రాశి వారికి మిగిలిన రాశుల కంటే కూడా ఎంతో విభిన్నమైంది, అత్యంత లోతైన రహస్యమైన రాశి. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మదేవుడికైనా కూడా సాధ్యం కానటువంటి పని అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క శక్తికి అలాగే వీరి కష్టానికి కూడా ఎప్పుడు ప్రతిఫలం రావడం లేదని చెప్పి వీరు చాలా బాధపడుతూ ఉంటారు. సరైనటువంటి మార్గంలో నడుచుకుంటున్నప్పటికీ కూడా వీరికే ఎందుకు ఇన్ని కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పి పదే పదే బాధపడుతూ ఉంటారు. వివాదాలకు, గొడవలకు 100 అడుగుల దూరంలో ఉంటారు. ఎవరైనా వీరిని మోసం చేస్తే, కించపరిస్తే, లేదంటే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు సహించరు. వీరి స్పందన కూడా చాలా తీవ్రంగా, ఊహించని విధంగా ఒక ప్రళయంలా ఉంటుంది. వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో ఒక తెలియనటువంటి తేజస్సు, వర్ణించలేనటువంటి లక్ష్మి కళ ఉట్టిపడుతూ ఉంటుందండి. ఇక మీ కళ్ళైతే చాలా శక్తివంతమైంది. ఎదుటివారి మనసుని చదివేంత తీక్షణంగా, లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులు అవుతారు. మీ వ్యక్తిత్వానికి కూడా దాసోహం అవుతారని చెప్పుకోవాలి. ఇక మీపై అపారమైనటువంటి దైవానుగ్రహం నిండుగా ఉంటుంది. మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరు ఎదుర్కొని ఉండరు. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉంటుంది. ప్రతి అడుగులోనూ మిమ్మల్ని పరీక్షిస్తూనే వస్తుంది. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలన్నీ కూడా మీకు ఎదురుపడుతున్నాయని చెప్పి మీరు నమ్మాలి. ఎందుకంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే కష్టాలు, సమస్యలు రావడం కూడా మనకు మంచిదేనండి. మీ జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది. కొంతమంది పాపం ఈ రాశి వారు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు కూడా పూర్తి స్థాయిలో నోచుకోలేని వారు చాలా మందే ఉన్నారు. మీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వెలితి మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. అలాగే ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికీ కూడా కొన్ని విషయాలు బాధ పెడుతూనే ఉంటున్నాయి. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నలా కరిగిపోతుంది. అయితే ఆ ప్రేమ కోసం, ఆ ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టం కూడా చూసి ఉన్నారు. మీరు ఎంత మంచివారో, ఎంత సున్నితం మనసులో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటే మీరుతో ఎంతో కఠినంగా ఉంటుంది. మీరు ఎవరితోనైనా వాళ్ళు నా ప్రాణం అని చెప్పి గుండెల్లో పెట్టుకున్నారో సరిగ్గా వారి చేతిలోనే మీరు గత కొంతకాలం నుండి మోసపోతూ వస్తున్నారు. అవమానాలకు కూడా గురవుతున్నారు. మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడా మీరు ఎవరినైతే నమ్మారో ఆ మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలు చాలా ఎక్కువగా మీకు కనిపిస్తున్నాయి, నేర్పిస్తున్నాయి. అయితే ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు, దారుణమైనటువంటి దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినప్పటికీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవచ్చు. మీరు పడినటువంటి కష్టాలు, అనుభవించినటువంటి నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు దేల్చాయి.
జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించాయని చెప్పుకోవచ్చు. అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఎదుటి వారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మీతో ఏదైనా కానీ అంటే ఒక స్నేహం చేసినా ప్రేమ అయినా కానీ ఏదైనా చాలా లోతుగా ఉంటుందండి. మీరు అర్థం చేసుకోవడం అలాగే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం, ఆ సమస్య లోతుల్లోకి వెళ్ళడం ఇటువంటివన్నీ కూడా మీకే సాటి అని చెప్పుకోవచ్చు. మీ ఓపికకు, మీ సహనానికి, మీ మంచితనానికి, మీ విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా పరీక్షించి ఆ పరీక్షలో మీరు అద్భుతంగా నెగ్గారు. కాబట్టి రాబోతున్నటువంటి జీవితం ఒక సువర్ణమైనటువంటి భవిష్యత్తుకు మీరు పునాది వేసినట్టుగా అయ్యారు. మంచి రోజులైతే ఈ రాశి వారికి స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ మాసంలో అయితే మీకు అద్భుతమైనటువంటి యోగం కూడా పట్టబోతోంది. ఇక రేపటి రోజున చంద్రగ్రహణంతో పాటు మహాలయ పౌర్ణమి కూడా మీకు పూజాది కార్యక్రమాలతో పాటుగా దానం చేయడం అలాగే ధ్యానం చేయడం ఇటువంటివన్నీ కూడా మీకు ఈ యొక్క గ్రహణ దోషాల నుండి మీరు బయటపడడానికి బాగా ఉపయోగపడతాయి. ఇక మీరు రేపటి రోజున ముఖ్యంగా దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయండి. ఇంట బయట మీకు చాలా వరకు అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీ మాట కూడా విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ కూడా గౌరవిస్తారు. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా మరింత ఎక్కువగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ రాబడి రావడం చూస్తారు. అలాగే లాభాలు కూడా రెట్టింపు అవుతాయి. వ్యాపార విస్తరణకు చాలా గొప్ప అనుకూలమైనటువంటి సమయం కూడా ముందు రాబోయే రోజుల్లో రాబోతోంది. అలాగే మీకు అనుకూలమైనటువంటి రోజులు మరెంతో దూరంలో లేవండి. కేవలం అతి చేరువలో మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీరు ఏదైనా కానీ పనులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం రేపటి రోజున ప్రారంభించకపోవడమే మంచిది. అలాగే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్న వారికి కూడా రేపటి రోజున సరైనటువంటి సమయం కాదని తెలుసుకోండి. ఇక మీరు స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే వేరే రోజుల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. మామూలుగా ప్రతిరోజు చేసేటువంటి పనుల్లో అయితే చాలా సాఫీగా ప్రశాంతంగా అయితే సాగిపోతుంది. రేపటి రోజున మీరు కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వినడం కానీ లేదంటే కొంతమంది వ్యక్తులు ఏదైనా మీకు సలహాలు అంటే మీరు చేసినటువంటి పనిలో మీకు ఒక మంచి సరైనటువంటి సలహాలు ఇవ్వడం కానీ ఆ సలహాతో మీరు చేసేటువంటి పనిలో మీకు ఒక మంచి లాభం రావడం కానీ ఇటువంటివి కూడా చూస్తారు. అలాగే మీ చుట్టూ ఉంటూ ఇన్ని రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ముంచాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక నమ్మక ద్రోహిని కూడా మీరు తెలుసుకుంటారు. అలాగే రేపటి రోజున కొన్ని విషయాలు మీరు సరైన నిర్ణయం తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏదైనా సరే ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేసే విధంగా మీరు అంటే కన్య రాశి వారు ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే కన్య రాశి వారికి ఈ సెప్టెంబర్ 14, 15, 16వ తేదీల్లో ఒక వ్యక్తి వీరికి పరిచయం అవ్వబోతున్నారు. ఆ వ్యక్తి వీరి యొక్క శ్రేయస్సు కోరేవారు అసలు కాదు. వీరి యొక్క నష్టాన్ని అలాగే వీరిని కష్టాల్లో చూడాలి అని అనుకుంటున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అంటే వీరిపై చాలా వరకు ఆయనకు చెడు ప్రభావం ఉండాలి అని వీరిని ఎవరు కూడా ఇష్టపడకూడదు అనే ఒక ప్రభావంతో వీళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. కానీ చూడడానికి చాలా మంచివారుగా వీరి యొక్క శ్రేయోభిలాషులుగా అంటే కన్య రాశి వారి యొక్క శ్రేయోభిలాషులుగా వారు వ్యవహరిస్తూ ఉంటారు. కానీ వీరు ఎంతగా కను దృష్టి చూపిస్తారంటే కన్య రాశి వారిపై వీరి ప్రభావం అనేది నరదృష్టి ఎంతగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఎందుకంటే నరదృష్టికి నరరాయి కూడా పగులుతుంది. కాబట్టి కను దృష్టి అంత పెద్దది. మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అటువంటి ప్రభావం నరదృష్టికి ఉంటుంది. ఎప్పుడైనా ఒక మనిషి మనపై చెడు దృష్టిని కలిగి ఉంటారో అలాగే అసూయలను చూస్తూ ఉంటారు. అప్పుడు మనకు చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఓర్వజాలకపోతూ ఉంటారు. అటువంటి వారి యొక్క దృష్టి మన పైన ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. కాబట్టి మన జీవితంలో దీనివల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్య రాశి వారు సెప్టెంబర్ 14, 15, 16వ తేదీల్లో దినఫలాల ప్రకారం బ్రేకింగ్ న్యూస్ వినబోతున్నారు. జాగ్రత్త. అయితే చాలా కాలం నుండి మీ యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీకు ఇదివరకు ఎన్నో రకాల సమస్యలు అలాగే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే వారిపైన ఒక ప్రవర్తన మోపబడే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక నింద మోపబడతారు. మీరు దానికి ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు చెయ్యని తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మీరు తప్పు చేయకపోయినా పొరపాటు ఏదైనా ఆ చిన్న సహాయం జరిగినా అది ఎలాగైనా సరే మీదే తప్పు అన్నట్టుగా మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే శివనామస్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ భగవానుని ప్రేమతో ఎటువంటి బాధలు ఉన్నా మీరు పూజించడం వల్ల అన్నీ వెళ్ళిపోతాయి. ఒక సమస్య అయితే మీకు చాలా ఖచ్చితంగా పొంచి ఉంది. ఆ సమస్య నుండి మిమ్మల్ని మీరు బయటికి తెచ్చుకోవడానికి ఆ శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా శివ భగవానుడు మీకు మంచి చేస్తాడు, మేలు చేస్తాడు. ఈ యొక్క సమస్య నుండి దరిదాపుల్లో కూడా మీకు రాకుండా చూస్తాడు. అలాగే కన్య రాశి వారికి జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకు ఎక్కువగా
మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క అలాగే దినఫలాల ప్రకారం చూస్తున్నట్లయితే కనుక ఈరోజు వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి సంఘటనల సభ్యుల నుండి మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. అలాగే సలహాలు సూచనలు వ్యాపార జీవితానికి సంబంధించినవి. వ్యాపార జీవితంలో చాలా కాలం నుండి మీరు ఏవైతే విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అలాంటివన్నీ కూడా మీకు ఈ సమయంలో సలహాలు సూచనలు అనేవి దొరుకుతాయి అని తెలుసుకోవచ్చు. సో కన్యా రాశి వారికి సెప్టెంబర్ 14, 15, 16వ తేదీల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువుల్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్టయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని